చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నాకు ఒక్క ఎమ్మెల్యే సీట్ నన్ను గెలిపించున్నా మీకోసం అసెంబ్లీలో పోరాడేవాడు. 2 చోట్ల గాజువాకలో నిలబడ్డా, భీమవరం నిలబడ్డా, గెలిపించలేదు. అయినా సరే మేము పవన్ కళ్యాణ్ గారు, జనసేన మనందరం కూడా ఓపికగా వెయిట్ చేసాం. మళ్ళీ పోరాడతాం. ఇంకొక 25 సంవత్సరాలు పోరాడటానికి ఆయన సంసిద్ధుడుగా ఉన్నాడు. మిమ్మల్ని దించేదాకా పోరాడతాడు. ఎంతో అక్కర్లా రేపొద్దున 2024లో జనసేన టీడీపీ అలయన్స్తో మిమ్మల్ని గద్దె దించి కూర్చోపెట్టి మీకు తిరుగులేని విధంగా పాఠం చెప్తాను, గుణపాఠం చెప్తాను. మేము సిద్ధంగా ఉన్నాం. ఈ స్టేజ్ మీద ప్రతి ఒక్కరు రెడీగా ఉన్నాం. ఎన్ఏఓబి వల్ల నష్టపోయినటువంటి ఫిషర్మెన్ జీవితాలు ఎందుకు మీరు కనీసం రిప్రజెంటేషన్ ఇచ్చి భూములు కోల్పోయినా, లేకపోతే సరైనటువంటి వాళ్ళ యొక్క ప్రొఫెషన్ ఫిషర్మెన్ ఇది కోల్పోయినా వాటి గురించి ఎందుకు కనీసం కదిపలేకపోతున్నారు? మేబీ ఈ విషయం కొంచెం కష్టమైతే అయి ఉండొచ్చు. అది ఎన్ఏఓబి పరిధిలో ఉంది, నేవల్కి సంబంధించి. నేవల్ వాళ్ళతో ఎందుకు మాట్లాడలేరు? ఇది సెంట్రల్ గవర్నమెంట్ దాకా ఎందుకు తీసుకెళ్లారు? అసలు స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? వాళ్ళు అలాగే ఎందుకు వదిలేశారు? ఫిషర్మెన్ కానీ, లేకపోతే అన్ఎంప్లాయిడ్ రైతులు కానీ, దానివల్ల నష్టపోయిన రైతులు కూడా నష్టపోయారు కదండి దానివల్ల. మరి వాళ్ళందరికీ ఏం చేశారు మీరు? మత్స్యకారులు, రైతులు ముఖ్యంగా నష్టపోయారు. వాళ్ళకి ఏం చేశారు మీరు? రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాళ్ళకి ఏమి చేశారు? ఒక్కసారి మిమ్మల్ని ప్రశ్నించుకోండి. ఒరే, మిమ్మల్ని అడుగుతుంటే మీరు సమాధానం చెప్పడం చేతకాక మా వ్యక్తిగత జీవితాల్లో మమ్మల్ని ఏదేదో అంటున్నారు. అరే సిగ్గుండాలి. మీరు అడిగిన దానికి సమాధానం చెప్పండి. మా వ్యక్తిగత జీవితాలు మీకేంటి? మీ వ్యక్తిగత జీవితాలు తొమ్మితే అంతకన్నా దుర్మార్గమైన వ్యక్తిగతలు మా చేతిలో ఉన్నాయి. మీ గురించి ప్రతి విషయం తెలుసు. అవి మాకు అవసరం లేదు. దానివల్ల ఏమాత్రం ఒక చిన్న సమస్య, రైల్వే బ్రిడ్జి సమస్య పూర్తవుతే చెప్పండి, మీ వ్యక్తిగత జీవితాలు ఎత్తో మాకు తెలుసు అది వల్ల కాదని. దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదని. మా వ్యక్తిగత జీవితాలతో మీకేంటి ఉపయోగం? ప్రజలకేంటి ఉపయోగం? పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా ధైర్యంగా చేసి ఒక మగాళ్ళ చేశాడు. సిగ్గుపడాలి మీరు అతను చూసి. అతను ఎప్పుడు ఏనాడు భయపడదు. అతని జీవితం ఒక తెరిచిన పుస్తకం లాంటిది. అలాంటి గొప్ప నాయకుడు ఇవాళ మా జనసేనకి మాకు నాయకుడిగా ఉన్నాడు. ఖచ్చితంగా మీ అందరం మీకోసం పోరాడతాం. అంటే జస్ట్ శారదా నది, ఆ వాటరు నాకు కొంచెం డీటెయిల్గా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. దానివల్ల వరదలు వస్తున్నాయి. తద్వారా వరదలు కంట్రోల్ చేయలేదు. అలాగే దానివల్ల వచ్చేటువంటి ప్రాపర్ సాగునీరు, తాగునీరు దానివల్ల వస్తుంది. దాన్ని సరిగా ఇవ్వలేకపోతారు. ఇందులో ఉత్తరాంధ్ర ఉన్నంత బ్యూటిఫుల్ ఏరియా నాకు తెలిసినంత వరకు ఏపీ స్టేట్ మొత్తం మీద తీసుకుంటే చాలా గ్రీనరీ, అంటే అద్భుతమైన పచ్చదనం, ఫర్టైల్ ల్యాండ్స్, అంటే ఒక అద్భుతమైనటువంటి సారవంతమైన నేల ఇది. అద్భుతమైన పంటలు పండుతాయి. వ్యక్తుల జీవితాలు మారిపోతాయి. అనేక రకాల పంటలు పండించుకోవచ్చు, పండ్లు పండించుకోవచ్చు, అనేక రకాలుగా చేసుకోవచ్చు ఇక్కడ. అయినా ఇక్కడి నుంచి ఉత్తరాంధ్ర నుంచి ఇప్పటికీ ప్రతి వాళ్ళు మాట్లాడే మాట ఉత్తరాంధ్ర వెనుకబాటుదలం. ఇక్కడి నుంచి వలసలు వెళ్ళిపోతున్నారు. ఎన్ని చోట్లకైనా ఇదే మాట మాకు రిపోర్ట్ వస్తుంది. ప్రతి వాళ్ళు వాళ్ళ బాధలు మాకు చెప్తున్నారు. మేము బాధలు విని మాకు తల వాచిపోతుంది తప్ప మేము ఏం చేయగలుగుతాం? జనసేనని ఏమి చేయగలుగుతారు? ఒక్క సీట్ అన్నా మీరు ఇచ్చుంటే ఖచ్చితంగా ప్రశ్నించేవాళ్ళం. అయినా సరే రోడ్ల మీద పడి మేము అందరం ప్రశ్నిస్తున్నాం, ఫైట్ చేస్తున్నాం. మా జన సైనికులు మీరందరూ ఎవరైతే జనసేన సపోర్ట్ చేస్తారో మనందరం మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా మనం కళ్ళు తెరిచి ఈ వైసీపీ దుష్ట ప్రభుత్వాన్ని గద్దె దించి కూర్చోబెట్టకపోతే మనకి ఇంతకన్నా ఇంకా దుర్మార్గమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతాం. ప్లీజ్ ఇది దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఎస్పెషల్లీ యూత్ ఉన్నారు ఇక్కడ. మీ లైఫ్లో ఏమాత్రమైనా బాగుపడినా ఈ 5 ఏళ్లలో మీ జీవితంలో ఎంత మంచి మార్పు వచ్చిందో ఒక్కసారి ఆలోచించారా? 5 ఏళ్లకు ముందు మీ జీవితం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందని చూసారా? ఆడవాళ్ళు ఉన్నారు ఇక్కడ, వీర మహిళలు ఉన్నారు, లేకపోతే కొంతమంది మహిళా మహిళలు ఉన్నారు. మీ లైఫ్లో ఏంటి గొప్ప మార్పు వచ్చింది ఈ 5 ఏళ్లలో? కనీసం ఒక 5 ఏళ్లలో మంచి మార్పు రాకపోగా 5 ఏళ్ల క్రితం మీకున్న జీవన స్థితి కన్నా ఇప్పటికీ ఏమైనా మెరుగుపడిందా అంటే ఇంకా అధ్వానంగా తయారైంది. ఇలాంటి పరిస్థితులు ఏర్పడటానికి నిజంగా చెప్పాలంటే నేను వైసీపీ వాళ్ళని రాలేను. ఇది మనం అంటే మన ప్రజలే నెత్తి మీద తెచ్చిపెట్టుకుని కూర్చున్నారు. ఒక భస్మాసురుడు లాంటి వ్యక్తి నెత్తి మీద తెచ్చిపెట్టి కూర్చున్నారు. ఖచ్చితంగా దీనికి ఒక సొల్యూషన్ దొరుకుతుంది. రేపు వచ్చేదిగా 2024లోనే వస్తుంది. 24 ఎలక్షన్కి అదే సొల్యూషన్ దొరుకుతుంది మనకి. మీరేమి వర్రీ అవ్వకండి. అదేవిధంగా ఈ బ్రాండ్ ఎక్స్లో 60,000 పోస్టులు ప్రామిస్ చేసి
కేవలం 22,000 పోస్టులు ఇచ్చి ఏంటంటో సొల్లు కారణాలు చెప్తున్నారు. ఖచ్చితంగా జనసేన వచ్చిన తర్వాత ఈ విషయం ఒకటి తీసుకుంటాం. అలాగే ఎస్సీ జెడ్లకు సంబంధించిన రోడ్స్ ఇందాక ఇప్పుడు కాదు, లాస్ట్ టైం వచ్చినప్పుడే మన విజయ్ చెప్పారు, ఆ రోడ్ల మీద ఎవరో కుర్రోడు చచ్చిపోయి తన అడ్డంగా కూర్చొని ఆ కుర్రోడికి ఒక సొల్యూషన్ ఏర్పాటు, పాపం పోయిన ఆ బిడ్డకి ఏదో చేశాడు, వాళ్ళకి పరిహారం ఇప్పించగలిగాడు, కానీ బిడ్డ ప్రాణాలు తీసుకురాలేకపోయాడు. మీరు నిర్లక్ష్యం చేసిన రోడ్ల మీద ప్రయాణించడం వల్ల ఆ వాహనాలు యాక్సిడెంట్ గురై ఎంతోమంది చచ్చిపోయారు. ఇందాక మన సతీష్ గారు అన్నారు, మేము 5 మందికి 6 మందికి ఇవ్వగలుగుతున్నామంటే అది బాధపడాలా, పోనీ కనీసం ఆ కుటుంబాలకి చిన్న ఊరట కలుగజేస్తామో సంతోషపడాలి, అర్థం కాని పరిస్థితి. అంటే మీ లైఫ్ యొక్క విలువ మేమైతే మిమ్మల్ని ఓటర్స్గా ఇప్పుడు చూడటం లేదు.